హలో అండి. వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, మన మొబైల్‌లో ఒక చిన్న యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని, దాని ద్వారా మనం ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఫోన్‌పే వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్‌పేలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తున్నామో, ఫోన్‌పేని యూజ్ చేసి ఎటువంటి ఫెసిలిటీస్ అయితే మనం యూజ్ చేసుకుంటున్నామో, అవే ఫెసిలిటీస్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న యాప్ జెడ్‌పే అనే ఈ యాప్ ద్వారా చేయటం ద్వారా కోట్లలో సంపాదించొచ్చు. వినటానికి విడ్డూరంగా ఉన్న ఈ ప్లాన్ పూర్తిగా వింటే యెస్! ఇది నిజమే అని చెప్పి నమ్మశక్యంగా మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్లాన్‌లో అంత వర్త్ అనేది ఉందండి. ఈ ప్లాన్‌లో అంత కెపాసిటీ అనేది ఉంది. అది ఎలాగో నేను గూడా ఫస్ట్‌లో నాకు అర్థం కాల. కానీ ప్లాన్ మొత్తం విన్న తర్వాత యెస్! దీని ద్వారా సాధ్యమే అని చెప్పి అర్థమైంది. అది ఎలాగో ఈ ప్లాన్ విని మనం తెలుసుకుందాము. ముందుగా ఈ ప్లాన్ పేరొచ్చేసి జెడ్‌పే అండి. ఫోన్‌పే కా బాప్ జెడ్‌పే. ఈ జెడ్‌పే ఏంటి అంటే జస్ట్ లైక్ ఫోన్‌పేలో మనం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తామో, ఎటువంటి యుటిలిటీస్ అయితే యూజ్ చేసుకుంటామో, ఎటువంటి ఫెసిలిటీస్ అయితే మనం పొందుకుంటామో అవన్నీ కూడా ఈ జెడ్‌పే యాప్ ద్వారా మనం చేయొచ్చండి. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము. అసలు వీళ్ళ గురించి మనం గనక చూసినట్లయితే వీళ్ళు ఇండియా ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అండి. ఈ మన యొక్క జెడ్‌పే. దీన్ని జాబాజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకి అందించడం జరిగిందండి. దీనిలో వీళ్ళ యొక్క మిషన్ ఏంటి అంటే సాధారణంగా ఫోన్‌పేలో ఎటువంటి ఫీచర్స్ అయితే మనం యూజ్ చేసుకుంటున్నామో అటువంటి ఫీచర్స్ అన్నీ కూడా యూజ్ చేసుకుంటూ మనకి ఫోన్‌పేలో అయితే ఆ ఫీచర్స్ యూజ్ చేసుకున్నందుకు ఎటువంటి ఉపయోగం లేదు. అయితే అదే ఫీచర్స్ ఈ జెడ్‌పేలో మనం యూజ్ చేయటం ద్వారా వీళ్ళు మనకి క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు మనకి ఒక రిలయబుల్ ఒక ఫిక్స్డ్ ఇన్‌కమ్ అనేది మనకి ప్రొవైడ్ చేయాలన్నది వీళ్ళ యొక్క మిషన్ అన్నమాట. వీళ్ళ యొక్క విజన్ ఏంటి అంటే ఈ బిజినెస్ ఎవరైతే ఈ సిస్టమ్‌లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి కస్టమర్ సాటిస్ఫాక్షన్, అట్లాగే దీని యొక్క ఆపరేషన్ ఎక్సలెన్సీ, అట్లాగే లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి అన్నది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే వీళ్ళ యొక్క విజన్ అన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే లీగల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర పాన్ కార్డ్ ఉంది. అట్లాగే ఇన్‌కమ్ టాక్స్ సర్టిఫికేట్ ఉంది. ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ జెడ్‌పేలో మనం ఎందుకు జాయిన్ అవ్వాలి? ఎందుకు జాయిన్ అవ్వాలంటే దీనిలో రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ. అలాగే అడ్మిన్ ఛార్జ్ గానీ, హిడెన్ ఛార్జెస్ అనేవి ఏమీ లేవండి. అన్‌లిమిటెడ్ రిఫరల్ అనేది మనం చేసుకోవచ్చు. ఎంత మందినైనా మన 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 ద్వారా ఈ సిస్టమ్‌లోకి తీసుకురావచ్చన్నమాట. మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయి. అటూత్ బంధన్ ఫండ్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఉంది దీనిలో. రాయల్టీ ఇన్‌కమ్ ఫ్రమ్ బ్రాంజ్ లెవెల్ ఉంది. అన్‌లిమిటెడ్ పాసివ్ ఇన్‌కమ్, మంత్లీ రివార్డ్స్ ఇన్‌కమ్, యాన్యువల్ టూర్స్, 100% లీగల్. గవర్నమెంట్ యొక్క గైడ్ లైన్స్ ని వీళ్ళు 100% లీగల్ గా ఫాలో అవుతున్నారండి. ఎక్కడా కూడా రిస్క్ గానీ, లయబిలిటీ అనేది లేదు. అలాగే నో లెగ్ మెయింటైన్, క్యాపింగ్ కానీ, మ్యాచింగ్ కానీ ఇట్లాంటి ఎటువంటి లిటిగేషన్స్ మనకి లేవు. నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. అట్లానే 100% సెక్యూర్ మరియు ట్రాన్స్పరెంట్ గా ఈ సిస్టమ్ అనేది నడుస్తుంది. ఈజీ టు స్టార్ట్ అండ్ బెస్ట్ సర్వీసెస్ అన్ని కూడా చాలా ఈజీగా మనం దీనిలో రిజిస్టర్ అవ్వచ్చు. దాని యొక్క సర్వీసెస్ అన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. 24/7 సపోర్ట్ సిస్టమ్ అనేది ఉందండి. ఈ 16 ఫీచర్స్ అనేవి ఈ జెడ్‌పేలో ఉండటం ద్వారా మనం దీనిలో జాయిన్ అవ్వచ్చు. ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఇందుకు జాయిన్ అవ్వాలి. దీనిలో ఈ జెడ్‌పేలో మనం ఎంటర్ అవ్వడం వల్ల, ఈ జెడ్‌పేలో మనం రిజిస్టర్ అవ్వడం వల్ల, ఈ సిస్టమ్‌లోకి మనం రావడం వల్ల మనకొచ్చే లాభాలు ఏంటంటే ముందుగా మనకి టైం ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. కొంతమందికి లగ్జరీ కార్ యూజ్ చేసుకోవాలని అనిపిస్తుంది. కొంతమందికి సొంత ఇంటి కల ఉంది. కొంతమందికి ప్రపంచం మొత్తం చుట్టాలని ఉంటుంది. ఏంటంటే ఓవరాల్ గా లైఫ్ లో సెటిల్ అయ్యి చక్కగా వెల్దీగా సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా చక్కగా ఈ ఆప్షన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు సాధించుకోవాలని చెప్పి అనుకుంటారు. అటువంటి అన్ని ఫీచర్స్ కూడా మనకి దీనిలో మనం పొందుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం దీనిలో ఎలా పొందుకోవచ్చు అనేది చూద్దాం. అది ఎలా? ముఖ్యంగా జెడ్‌పేలో వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ చూస్తే జెడ్‌పే యాప్ అనేది వీళ్ళ యొక్క ఒక ప్రొడక్ట్. జెడ్ ప్రో క్లాసెస్ అనేది ఇది ఇంకొక యాప్. జెడ్ బాజార్ ఇది జస్ట్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ దీనిలో మనకి దొరుకుతాయి అన్నమాట. వీళ్ళ యొక్క సర్వీసెస్ చూస్తే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్టాగ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పైప్డ్ గ్యాస్ బిల్, వాటర్ బిల్, లోన్ అండ్ ఈఎంఐ. అయితే ప్రస్తుతానికి మొబైల్ రీఛార్జ్ అనేది వస్తుంది. మిగతావన్నీ కూడా కమింగ్ సూన్ అంటే నెక్స్ట్ మంత్ అనేది ఇవన్నీ కూడా రావడం జరుగుతుందండి. జెడ్ బాజార్ ఆన్లైన్ షాపింగ్ అనేది ట్రస్టెడ్ సెల్లర్. ఇది కూడా మనకి జెడ్ బాజార్ కూడా
చక్కగా గూగుల్ ప్లే స్టోర్ లో రాబోతుంది. దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో జెడ్ బజార్ లో ఏం దొరుకుతాయి? క్వాలిటీ ప్రొడక్ట్స్, సిఓడి అవైలబుల్, రిఫండ్ పాలసీ, జస్ట్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎట్లాగైతే రన్ అవుతుందో ఈ జెడ్ బజార్ అనేది కూడా అంతే రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అప్లైన్ యొక్క రిఫరల్ లింక్ అనేది మీరు తీసుకుని దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి అది రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ మీకు జెడ్ పే రీఛార్జ్ బిల్ పేమెంట్ ఎర్లీ యాక్సెస్ అని చెప్పి మీకు ఎట్లాగైతే కనిపిస్తుందో మొబైల్ స్క్రీన్ అనేది సేమ్ అట్లానే ఉంటుంది. మీరు జస్ట్ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఈ జెడ్ పే బిజినెస్ సార్ ఇప్పుడు దాకా మీరు చెప్పినవి చాలా బాగున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే దీని యొక్క సర్వీసెస్. సో దీనిలో మనము రీఛార్జ్ బిల్ మన మొబైల్ రీఛార్జ్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అది ఓకే. అలా కాకుండా ఈ బిజినెస్ లో మనం కోట్లు ఎట్లా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. సో మొదటిగా మనము ఇందాక చెప్పినట్టు మన అప్లైన్ దగ్గర నుంచి లింక్ తీసుకుని మనము యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అయ్యి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. అది ఎలాగా? సో ముందుగా మనం సైన్ అప్ బోనస్ అండి. మనం ఎప్పుడైతే మన అప్లైన్ దగ్గర లింక్ తీసుకుని మనము రిజిస్టర్ అవుతామో, రిజిస్టర్ అవ్వగానే మనకి కంపెనీ వాడు ఏం చేస్తున్నాడంటే 599 రూపీస్ అనేది మన అకౌంట్ లో బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఓపెన్ గా మనం మాట్లాడుకోవాలండి. ఈ 599 రూపీస్ లో మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ అనేది చేస్తామో, రీఛార్జ్ అనేది చేస్తూ ఉంటామో, ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఈ 599 రూపీస్ నుంచి ₹1 కట్ అయ్యి మన ఫండింగ్ వాలెట్ లోకి యాడ్ అవడం జరుగుతుంది. అంతేగాని ఈ 599 రూపీస్ అట్ ఏ టైం మనం యూజ్ చేసుకోవడానికి లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ యూజర్ సర్వీసెస్ కమిషన్ చాట్ అండి. అంటే ఫ్రీగా రిజిస్టర్ అయిన వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే పర్ రీఛార్జ్ వాళ్ళకి ₹2 అనేది క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కి రావడం జరుగుతుంది. అలాగే డిటిహెచ్ కానీ, బీబీపీఎస్ కానీ, గ్యాస్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ ఏది చేసినా ₹2 అనేది మనకి రిటర్న్ రావడం జరుగుతుంది క్యాష్ బ్యాక్ రూపంలో. అది మనకి సెల్ఫ్ గా. అదే మన కింద టీమ్ బిల్డ్ అయ్యి వాళ్ళు లెవెల్ వైజ్ గా ఎవరెవరైతే రీఛార్జ్ చేసుకుంటారో, రీఛార్జ్ చేసిన దాని మీద ఫస్ట్ లెవెల్ అయితే 0.4% మనకి రిటర్న్ రావడం జరుగుతుంది వాళ్ళ దాని మీద నుంచి. సెకండ్ లెవెల్ అయితే 0.3%, 3 అయితే 0.2%. ఇట్లాగా మొబైల్ రీఛార్జ్ కి 1%, డిటిహెచ్ రీఛార్జ్ కి 1% అట్లా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. 100 రూపీస్ కి తక్కువ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ అనేది మనకి లభించదు. అయితే ఇక్కడ మనకి ప్రీమియం ప్యాకేజెస్ ఉన్నాయి. అదేంటంటే జాయినింగ్ ప్యాకేజెస్ వచ్చేసి ప్రైమ్ ప్యాకేజ్ ₹599, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ₹1199. అంటే మన భాషలో మాట్లాడుకుంటే రౌండ్ ఫిగర్ గా ₹600 ప్రైమ్ ప్యాకేజ్, ₹1200 సూపర్ ప్రైమ్ ప్యాకేజ్. సో దీనిలో మనకి ఇన్కమ్, ఎన్ని రకాల ఇన్కమ్స్ అనేవి మనం దీనిలో సంపాదించుకోవచ్చు. సైన్ అప్ బోనస్ అనేది మీకు ఆల్రెడీ చూపించానండి. ₹599 మనకి రావడం జరుగుతుంది. అది పెద్ద ఇన్కమ్ ఏం కాదు మనకి, బట్ వన్ ఆఫ్ ద ఇన్కమ్ కాబట్టి అది కూడా దీనిలో ఇంక్లూడ్ చేశాడు. సో సైన్ అప్ బోనస్ ₹599. సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7% ఇస్తాడు. టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5% ఇస్తాడు. టీమ్ లెవెల్ కమిషన్ ఉంది, షాపింగ్ కమిషన్ ఉంది, కూపన్ క్యాష్ బ్యాక్ ఉంది, డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉందండి. ఇది గుర్తుపెట్టుకోండి, డైలీ రాయల్టీ ఇన్కమ్, ఫ్రాంచైజీ కమిషన్ ఉంది, రివార్డ్స్ అండ్ టూర్స్ ఉన్నాయి, మనీ ప్లాంట్ ఇన్కమ్ ఉంది, మంత్లీ ఇన్సెంటివ్ అండి. మంత్లీ ఇన్సెంటివ్, డైలీ రాయల్టీ ఇన్కమ్ కనుక మీరు వింటే మీ మతి పోతుంది అనమాట. మొబైల్ ఫండ్ ఇస్తారు, బైక్ ఫండ్ ఇస్తారు, లగ్జరీ కార్ ఫండ్ ఇస్తారు, లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తారు. ఈ 16 రకాల ఇన్కమ్స్ అనేవి ఇప్పుడు ఎలాగో మనం చూద్దాము. ఫస్ట్ ఆల్రెడీ మనం చూసేసాము. ప్రైమ్ యూజర్ సర్వీస్ కమిషన్ చార్ట్ చూస్తే కనుక ఎవరైతే ₹600 పెట్టి ప్రైమ్ అకౌంట్ అనేది ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకుంటారో వాళ్ళు మొబైల్ రీఛార్జ్ గనక చేస్తే వాళ్ళకి 7%, వాళ్ళు ఎంత రీఛార్జ్ అయినా చేయండి దానిలో 7% క్యాష్ బ్యాక్ అనేది మనకి రావడం జరుగుతుంది. అట్లా ఇందాక మీకు చెప్పాను కదా, ₹599 నుంచి ₹1 కట్ అవుతుంది అని చెప్పి, కట్ అయ్యి ఈ 7% ప్లస్ ₹1 రెండు కలిపి మనకి ఫండింగ్ వ్యాలెట్ లోకి క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరుగుతుంది. డిటిహెచ్, బీబీపీఎస్, గ్యాస్ బిల్లు వీటన్నిటిని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ ఇన్కమ్ మీరు చూస్తే గనక ఫస్ట్ లెవెల్లో 0.4%, సెకండ్ లెవెల్ 0.3%, 3, 4 వచ్చేసరికి 0.1%, 5 to 20 లెవెల్స్ వరకు 0.031% వరకు వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎన్ని లెవెల్స్ ఉన్నాయండి? 20 లెవెల్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నోట్ మీరు చూస్తే గనక 15 ట్రాన్సాక్షన్స్ ఆర్ ₹5,000 రీఛార్జ్ టర్న్ ఓవర్ అనేది ప్రతి నెల మనకి అలౌడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ రెఫరల్ గురించి మాట్లాడుకుంటే, డైరెక్ట్ రెఫరల్ కమిషన్ ప్రైమ్ ప్యాకేజ్ మనము ₹1,200 పెట్టి మనం క్రియేట్ చేసుకున్నాం అకౌంట్. కానీ మన కింద ఎవరైనా ₹600 పెట్టి ఎంటర్ అయ్యారనుకోండి, వాళ్ళ మీద ₹599 పెట్టి ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళ మీద మనకి డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్
రూ. 200 వస్తుందండి. అట్లా అన్‌లిమిటెడ్ మెంబర్స్‌ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. అదే మనం 1200 పెట్టి మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము. ప్యాకేజ్ తీసుకున్నాం 1200 ప్యాకేజ్. మన కింద వచ్చేవాళ్ళు కూడా రూ. 1200 పెట్టి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ గనక బై చేస్తే ఒక పర్సన్ మీద మనకి రూ. 500 రావడం అనేది జరుగుతుంది. సో ఏది బాగుంటుందంటారు? 600 ప్రైమ్ ప్యాకేజ్ అయినా బాగానే ఉంటుంది. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అయినా బాగానే ఉంటుంది. అయితే ఒకళ్ళని ఇద్దరిని జాయిన్ చేసుకున్న వాళ్ళకి పెద్ద తేడా కనిపించదు. కానీ వందల్లో వేలలో టీం వెళ్తున్నప్పుడు ఈ రెండిట్లోనే చాలా తేడా వస్తుందండి. అందుకే నేనేం చెప్తానంటే సూపర్ ప్రైమ్ ప్యాకేజే తీసుకోండి. దాంతో మనం కోట్లు సంపాదించొచ్చు. నెక్స్ట్ ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ మీరు చూస్తే గనక ఇక్కడ నేను సింపుల్ గా రూ. 600 599 ప్రైమ్ ప్యాకేజ్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో 5 మెంబర్స్ డూప్లికేషన్ మనం గనక మాట్లాడుకుంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 5గురిని తీసుకొస్తే ఫస్ట్ లెవెల్‌లో మన ఇన్కమ్ అనేది నేను జాయిన్ అయ్యాను. నేను 5గురిని తీసుకొచ్చానండి. 5గురి మీద నాకు టోటల్ ఇన్కమ్ ఎంత అంటే రూ. 1000 అంటే ప్రతి పర్సన్ మీద మనకి 200 కదా వచ్చేది. సో ఆ రూ. 200 5గురి మీద మనం చూసుకుంటే రూ. 1000. ఈ వచ్చిన 5గురు కూడా ప్రతి ఒక్కళ్ళు 5గురిని తీసుకొస్తే సెకండ్ లెవెల్‌లో మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే రూ. 1000. వాళ్ళకి కాదు మనకి. నెక్స్ట్ నా కింద థర్డ్ లైన్‌లో అంటే ఈ 25 మంది కూడా ప్రతి ఒక్కళ్ళు 5గురిని తీసుకొస్తే నాకు థర్డ్ లెవెల్ నుంచి 2500, ఫోర్త్ లెవెల్ నుంచి రూ. 6250, ఫిఫ్త్ లెవెల్ నుంచి రూ. 15,625, సిక్స్త్ లెవెల్‌లో రూ. 78,125, సెవెంత్ లెవెల్‌లో 3,90,000, ఎయిత్ లెవెల్‌లో 19,00,000. మరి 11థ్ లెవెల్ నుంచి 20థ్ లెవెల్ దాకా చూస్తే దాని ఎస్టిమేషన్ అనేది మీరే వేసుకోండి. నెక్స్ట్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్‌లో సేమ్ అది రూ. 600, ఇది రూ. 1,200. రూపాయి తక్కువ రూ. 1,200. సో ఈ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ నేను తీసుకున్నాను. నేను తీసుకుని ఒక 5గురు ఫ్రెండ్స్‌ని నేను రిఫర్ చేశాను. వాళ్ళ మీద నాకు ప్రతి ఒక్కళ్ళ మీద రూ. 500 చొప్పున 2,500 వచ్చింది. ఆ 5గురికి కూడా ఇదే చెప్పానన్నమాట. డూప్లికేషన్ చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 5గురిని తీసుకురండి. వాళ్ళు అలాగే చేస్తే నాకు సెకండ్ లెవెల్‌లో 2,500, థర్డ్ లెవెల్‌లో రూ. 6,250, సెవెంత్ లెవెల్‌లో రూ. 7,81,250, తొమ్మిదో లెవెల్‌లో చూస్తే మీరు రూ. 1,95,31,000, పదో లెవెల్‌లో రూ. 9,76,00,000. మరి 11 లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా మీరు గనక వేసుకుంటే అది ఎన్ని వందల కోట్ల రూపాయలు అవుతుందో మీరే ఆలోచించండి. సో ఇదంతా సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమండి. ఈ రోజున మనం బయటకి మార్కెట్‌కే కాదు, సినిమాకే కాదు, టీ స్టాల్ దగ్గర కూర్చున్నా కూడా 200, 300 అయిపోతుంది. మరి కేవలం ఒక 500, ఒక రూ. 1000 పెట్టలేకపోతే మనం కోట్లలో సంపాదించాలనే ఆలోచన అనేది ఇప్పుడే విరమించుకోండి. రూ. 1000 అనేది ఈ రోజుల్లో ఎవరైనా చేయగలిగిన కాన్సెప్ట్ అండి ఇది. జస్ట్ 600, రూ. 1000 పెట్టి మనం సూపర్‌గా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మన ఇంటిల్లిపాదిలో టీమ్‌ని బిల్డ్ చేసుకుంటా కూడా మనం సంపాదించుకోవచ్చు. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కళ్ళని మనకు సంపాదించాలన్న తపన ఉంటే చాలు. సో దీనిలో ఇంకొక ఇన్కమ్ అండి రాయల్టీ ఇన్కమ్ అండి. ఎప్పుడైతే మనం డైరెక్ట్ గా 15 మందిని తీసుకొస్తామో మనం బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవుతాము. ఇందాక చూపించిన ఈ కోట్లన్నీ రెఫరల్ ఇన్కమ్ మాత్రమే. అవి కాకుండా రాయల్టీ ఇన్కమ్ మీరు చూస్తే 15 మందిని ఎప్పుడైతే డైరెక్ట్ గా తీసుకొస్తామో కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 2% ప్రతి ఒక్క బ్రాంజ్ లీడర్ కి వచ్చిన దాని నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం తెచ్చిన 15 మందిలో నుంచి నలుగురు మళ్ళీ 15 మందిని తీసుకొస్తారో అంటే బ్రాంజ్ లీడర్స్ అవుతారో అలా అయ్యి ఓవరాల్ గా మన టీం మొత్తం ఒక 30 మంది ఉంటే అంటే వాళ్ళు తీసుకొచ్చిన టీం మొత్తం కలిపి ఒక 30 మంది టీం ఉంటే 1.5% మనకి డైలీ రాయల్టీ రావడం జరుగుతుంది. అంటే బ్రాంజ్ ఆగిపోతుందా? లేదు. సో నెక్స్ట్ ఈ బ్రాంజ్ వాళ్ళు ఎవరైతే 4 బ్రాంజ్ లీడర్లు ఉన్నారో వాళ్ళు కాస్త 4 సిల్వర్లు అయ్యారనుకోండి నేను గోల్డ్ అవుతాను. సిల్వర్ కాస్త గోల్డ్ అయ్యారనుకోండి నేను ప్లాటినం అవుతాను. ఈ నలుగురు ఎవరైతే సిల్వర్ గోల్డ్ అవుతారో వాళ్ళు గోల్డ్ అయితే నేను ప్లాటినం అవుతాను. వాళ్ళు ప్లాటినం అయితే నేను టోపాజ్ అవుతాను. వాళ్ళు టోపాజ్ అయితే నేను రూబీ అవుతాను. వాళ్ళు రూబీ అయితే నేను డైమండ్ అవుతాను. సో ఈ విధంగా కంపెనీ రాయల్టీలో ఈ రోజున జస్ట్ గోల్డ్ లెవెల్లోనే పర్ డే 500 to 700 రూపీస్ జస్ట్ రాయల్టీ రూపంలో ఊరకట్లా వస్తున్నాయండి. ఇక మీరు ఊహించండి డైమండ్ లెవెల్ దాకా వెళ్తే మనకి ఎంత ఇన్కమ్ అనేది మనం ఏం చేయకుండా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు వస్తుంది అని. నెక్స్ట్ మంత్లీ ఇన్సెంటివ్. సో ఇప్పటిదాకా మనము డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ చూసాము, రాయల్టీ ఇన్కమ్ చూసాము, అట్లాగే ఇప్పుడు మంత్లీ ఇన్సెంటివ్. ఈ మంత్లీ ఇన్సెంటివ్ మళ్ళీ ప్రత్యేకంగా ఏం చేయవసరంలా. ఇక్కడ బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయ్యామంటే డైలీ రాయల్టీ 2% వస్తుంది. అట్లాగే మంత్లీ ఇన్సెంటివ్ చొప్పున అంటే ప్రతి నెల 5 నెలల వరకు ప్రతి నెల రూ. 100 చొప్పున రూ. 500 మనకి మంత్లీ ఇన్సెంటివ్ అంటే శాలరీ లాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్. ఇక్కడ మీరు సిల్వర్కి ఏం చేయాలి? మన కింద 4 బ్రాంజ్ లీడర్స్ ఉంటే ఇక్కడ 1.5 రాయల్టీయే కాకుండా డైలీ రాయల్టీయే కాకుండా
9 నెలల వరకు ప్రతి నెల రూ. 200 చొప్పున మనకి రూ. 1,800 మనకి మంత్లీ ఇన్సెంటివ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఎప్పుడైతే గోల్డ్ లెవెల్ అచీవ్ అవుతామో 1.75 రాయల్టీయే కాకుండా ప్రతి నెల రూ. 750 2 సంవత్సరాల పాటు అంటే రూ. 18,000 ఇస్తున్నారనమాట. అలాగే ఎప్పుడైతే మనం ప్లాటినం ర్యాంక్ అనేది అచీవ్ అవుతామో అప్పుడు ఇక్కడ 1.5% రాయల్టీ, డైలీ రాయల్టీయే కాకుండా రూ. 4,500 ప్రతి నెల జీతం లాగా 5 సంవత్సరాల పాటు రూ. 2,75,000 ఇస్తున్నారు మనకి. నెక్స్ట్ టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయ్యామనుకోండి, అక్కడ రాయల్టీతో పాటు ఇక్కడ రూ. 18,750 9 సంవత్సరాల పాటు అంటే 18 లక్షలు మనకి ప్రతి నెల రూ. 18,000 చొప్పున 9 సంవత్సరాలు ఇస్తున్నారు. మనం రూబీ ర్యాంక్ అచీవ్ అయ్యామనుకోండి, రూ. 78,000 12 సంవత్సరాలు మనకి ప్రతి నెల రూ. 78,000 ఒక జీతం రూపంలో మంత్లీ ఇన్సెంటివ్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే ప్రతి నెల రూ. 3,00,000 18 సంవత్సరాల పాటు అంటే 18 సంవత్సరాల పాటు రూ. 3,00,000 అంటే రూ. 6,75,00,000 మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో చూడండి ఎంత సింపుల్ కాన్సెప్ట్, ఎంత హ్యూజ్ పొటెన్షియల్, ఎంత హ్యూజ్ ఇన్కమ్ అనేది ఉంది దీనిలో. కేవలం మనం కట్టేది రూ. 1,000 మాత్రమే. రూ. 1,000 కట్టి మనం ఇక్కడ టీంని బిల్డ్ చేసుకోవడం ద్వారా మనము సంపాదించుకుంటాము. మన టీం మెంబర్స్ కూడా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళ కోటీశ్వరులు చేసే అవకాశం అండి ఇది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్. అటూట్ బంధన్ అంటే ఏంటంటే ఈ ఫెసిలిటీ రియల్ డాటర్ మనకి ఎవరైనా సొంత కూతురు కానీ సిస్టర్ కానీ ఉండాలి. అట్లాగే మన మన ఐడి అనేది కనీసం 3 నెలలు పాతదై ఉండాలి. మనం బ్రాంజ్ లీడర్ అయి ఉండాలి. ఇవన్నీ ఉంటే అటూట్ బంధన్ కింద మనకి 5% మనకి మన డాటర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే వాళ్ళకి ఉపయోగించుకోవడానికి మనకి అటూట్ బంధన్ ద్వారా ఒక 5% ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండి. ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటి అంటే ఇది ఎవరికి ఇస్తారంటే మన బ్లడ్ రిలేషన్స్. మన ఐడి 3 నెలలు పాతదై ఉండాలి, బ్రాంజ్ లెవెల్లో ఉంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది 5% ఎమర్జెన్సీ ఫండ్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది, సహాయం చేస్తారు. అట్లాగే కంపెనీ ఈవెంట్స్ కి మేనేజ్మెంట్ కి ఒక 5% అనేది యూజ్ చేసుకుంటారు ఈ ఎమర్జెన్సీ ఫండ్ లో నుంచి. ఫ్రాంచైజ్ అనేది ఇంకా రాలేదండి, రాబోతుంది. నెక్స్ట్ మనీ ప్లాంట్ అనేది కూడా తొందరలోనే రాబోతుంది, మనీ ప్లాంట్ బోనస్ అనేది కూడా. సో ఇందాక మనము బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే మనకు వచ్చే ఏంటి పరిస్థితి అని చూసాం. సో బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే డైలీ మనకి 2% డైలీ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది. దాంతో పాటుగా ఒక ఐడి కార్డు, ఒక టీ షర్టు, అట్లాగే రూ. 300 మనకి గిఫ్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వగానే మనకి 1.5% డైలీ రాయల్టీ వస్తుంది, మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది. అట్లాగే ఒక డొమెస్టిక్ ట్రిప్ అంటే ఇండియాలోనే మీరు ఎక్కడికైనా గోవా కానీ లేకపోతే కులు మనాలి కానీ ఇట్లాంటి ఏమైనా ప్లేసెస్ కి వీళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది. అట్లాగే రివార్డ్ కింద మనకి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవడానికి రూ. 8,000 ఫండ్ కింద ఇస్తారండి. ఇవి మళ్ళీ మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం, లోన్ కాదు, ఫండ్ కింద రివార్డ్ కింద ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్ వస్తే ల్యాప్టాప్ కి రూ. 16,000 ఇస్తారు, ఒక డొమెస్టిక్ ట్రిప్ వస్తుంది, 1.75 డైలీ రాయల్టీ వస్తుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా మనకు వస్తుంది. ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే బైక్ కొనుక్కోవడానికి ఒక రూ. 32,000 వీళ్ళు రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫారెన్ ట్రిప్ వీళ్ళు ఇస్తారు మనకి. అలాగే 1.5% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇందాక మంత్లీ ఇన్సెంటివ్ ఎంత వస్తుంది అనేది చూసాము. నెక్స్ట్ టోపాజ్ ర్యాంక్ అండి. టోపాజ్ ర్యాంక్ మనం అచీవ్ అవ్వగానే డైలీ 1.5% డైలీ రాయల్టీ ఇస్తున్నారు, మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది, దాంతో పాటు ఒక ఫారెన్ ట్రిప్, అలాగే కారు కొనుక్కోవడానికి రివార్డ్ రూపంలో ₹2,00,000 ఇవ్వడం జరుగుతుంది మనకి, ₹2,00,000. నెక్స్ట్ వచ్చేసి రూబీ ర్యాంక్. ఈ రూబీ ర్యాంక్ మనం అచీవ్ అవ్వగానే ఇమ్మీడియట్ గా మనకి 1.25% డైలీ రాయల్టీ వస్తుంది, మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది. మంత్లీ ఇన్సెంటివ్ ఎంత? ₹78,000 మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది, ఒక ఫారెన్ ట్రిప్ ఉంది. అట్లాగే కార్ కొనుక్కోవడానికి ఒక ₹5,00,000 వన్ టైం మనకి అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డైమండ్ ర్యాంక్ అచీవ్ అవ్వగానే 1% కంపెనీ రాయల్టీలో నుంచి డైలీ రాయల్టీ మనకి ఇవ్వడం జరుగుతుంది, మంత్లీ ఇన్సెంటివ్ ₹3,00,000 వస్తాయి. అలాగే సంవత్సరంలో 2 ఫారెన్ ట్రిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 12 లక్షలు మనం ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ మీకు ఇంకా ఎక్కడ లభిస్తుంది చెప్పండి? కేవలం తక్కువ పెట్టుబడితో మన యూటిలైజ్ చేసుకుంటా ఈ ఆపర్చునిటీని, ఇంత మంచి కాన్సెప్ట్ ని కోట్లలో సంపాదించుకునే అవకాశం ఇంకా మీకు ఎక్కడా దొరకదండి.
సో ఈ జెడ్పేని జాగ్రత్తగా వాడుకోండి. హైలైట్స్ కనుక మనం చూస్తే రివార్డ్ ఫండ్ వస్తుంది, మంత్లీ ఇన్సెంటివ్ జరుగుతుంది. సెకండ్ ప్రతి నెల సెకండ్ వీక్ లో మనకి రివార్డ్ ఫండ్ అట్లాగే మంత్లీ ఇన్సెంటివ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ అండి. అలాగే 5% టీడీఎస్ డిడక్షన్ అనేది గవర్నమెంట్ రూల్ ప్రకారం వీళ్ళు 5% టీడీఎస్ అనేది ఉంటుంది. అట్లాగే 15% ఈ ఫండ్ టీమ్ సపోర్ట్ కోసం డిడక్షన్, ఇందాక చెప్పాను కదా, అటూట్ బంధను, ఫైనాన్షియల్ సపోర్ట్, అట్లాగే మేనేజ్మెంట్ కోసం అని చెప్పి 15% తీయడం జరుగుతుంది. నో అడ్మిన్ ఛార్జ్, సెల్ఫ్ ఫండ్ వాలెట్ మనకి మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా ₹1 కట్ అవుతుందని చెప్పాను కదా బోనస్ లో నుంచి. ఆ ₹1 మనకు వస్తూ ఉంటుంది. మినిమం బ్యాంక్ విత్డ్రాల్ ₹500 మనము మినిమం విత్డ్రాల్ పెట్టాలంటే బ్యాంక్కి ₹500 మనం పెట్టొచ్చండి. మినిమం P2P ట్రాన్స్ఫర్ ₹50. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మనం అమౌంట్ కనుక ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే మినిమం ₹50 నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. విత్డ్రాల్ అనేది 24 hours లోపు జరుగుతుందండి. 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది, కస్టమర్ కేర్ సపోర్ట్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ బై జెడ్ బజార్ సొల్యూషన్స్ అండి. ఇదంతా కూడా జెడ్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ ఆధీనంలో జరుగుతుంది. సో ఇంత ఓపిక్గా మీరందరూ విన్నందుకు నేను ఒకటే చెప్తానండి. ఈ వీడియో విన్నారు అంటే మీకు మీలో ఎంతో కొంత కసి ఉండి ఉంటుంది. అది ఏంటంటే, నా ఫ్యామిలీలో నేను మొదటి కోటీశ్వరుని అవ్వాలి, నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి, నేను ఎలాగైనా ఈ కష్టాలన్నింటిని అధిగమించి నా పిల్లలకి, నా ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. మంచి లైఫ్ కాదు, లగ్జరీ లైఫ్ కావాలి, వాళ్ళకి లగ్జరీ లైఫ్ నేను ప్రొవైడ్ చేయాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో చూశారు. కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు ఈ వీడియో చూడగానే మీ అప్లైని సంప్రదించి డెఫినెట్ గా టీమ్ బిల్డ్ చేసుకుంటూ దీనిలో ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇంకొక సింపుల్ పాయింట్ చెప్తానండి. అదేంటంటే, ఇక్కడ మనము ప్రైమ్ ప్యాకేజ్ తీసుకున్నా, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకున్నా మీకు రిఫరల్ ఇన్కమ్ ఒక్కటే మారుతుంది తప్ప అవార్డ్స్, రివార్డ్స్, మంత్లీ ఇన్సెంటివ్, రాయల్టీ దానికి ఏ ప్యాకేజ్ అనేది సంబంధం లేదు. కౌంట్ కావాలండి. కౌంట్ ఒక్కటి ఉంటే చాలు, మీరు రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్, అవార్డ్స్, రివార్డ్స్ అన్ని తీసుకోవచ్చు. సో ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా మీరు ప్రైమ్ ప్యాకేజ్ కానీ, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ కానీ ఏదైనా తీసుకుని ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. డెఫినెట్ గా నేను మీకు సపోర్ట్ చేస్తాను. అండ్ ఆల్సో మీరు కనుక నా కింద జాయిన్ అయితే మీకు ఇంకా స్పెషల్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో దానికి మీరు ఏం చేయాలంటే, మీ మెయిల్ ఐడి కనుక మీరు మాకు ఇవ్వగలిగితే, లేదంటే డిస్క్రిప్షన్ లో మేము మా ఇన్ఫర్మేషన్ ఇస్తాము, అక్కడ నుంచి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. కాంటాక్ట్ అయితే అక్కడ నుంచి మనము ఈ సిస్టమ్ లో వర్క్ చేస్తూ అందరము సమానంగా సంపాదించుకుందాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మన జెడ్పే గురించి ఇంకా ప్రాక్టికల్ వీడియోస్ కూడా తీసుకొస్తాను. దీనిలో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి, ఎట్లా రీఛార్జ్ చేసుకోవాలి, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద మన జెడ్పే గురించి నేను వీడియోస్ చేస్తాను. మర్చిపోకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. మనందరం కలిసి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందుదాం. థ్యాంక్ యూ సో మచ్.